ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహిని నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. రాజు వచనములు ఆలకించున్నటువంటి కొందరు మునులు సహించుకొనలేక ఆ ఋషికుమారుడు కేవలము ఋషికుమారుడు కాక ఉండవచ్చును. నిజముగా ఋషికుమారుడే ఉండిన ఈ చిన్న అపరాధమునకు ఇంతటి ఘోర శాపం ఇచ్చునా? ఇతడు కేవలము అజ్ఞానియో లేక పూర్ణమత్తుడు అయి ఉండవచ్చును. అట్టి వాని మాటల సత్యములు ఎట్లగును? తమకెట్టి కీడును చేకూరదు, మీరు విచారించనక్కర్లేదు అని ఒకరొకరు ఒక విధముగా ఆ శాపమును అలక్ష్యము చేయించు పలుకున్నటువంటి పలుకులు విని మహారాజు చేతులు జోడించి, మహానుభావులారా, నాపై గల దయానుగ్రహము చేయి తమరిట్లు పలుతున్నారు, కానీ నా అపరాధం మాత్రము సామాన్యమైనది కాదు. మహనీయులను అవమానం చేయుట కన్నా మించిన ఘోర పాపం ఇంకోటి లేదు కదా. నా ప్రభువునై వారి యోగక్షేమలు ఆశించవలసిన నేనే ఇటు పాతకమునకు వడిగట్టిన దీన్ని క్షమించుటకు వీలు కాదు. నిజముగా ఆ మునికుమారు ఇచ్చింది కూడాను శాపము కాదు, ఇది మహావరదానము. ఇట్లనా ఈ రాజరూపముకు పాపవంశమున పడి కేవలము భోగములే జీవిత లక్ష్యములను భ్రమించి భగవంతుని మరచి పశువునై ప్రవర్తించుతున్న నాకు సాక్షాత్ భగవానుడే ఆ రూపమును నిమిత్త మాత్రముగా చేసుకొని నన్నిట్లు అనుగ్రహింపగోరి ఈ రీతిగా మార్గము చూపినారు. కాన ఇది నా జన్మాంతర పుణ్య పరిపాకము తప్ప పాప ఫలము కాదు అని ఆనంద ఆశీవులు వదులుచు భక్తి భావోద్రికుడై పలుతున్నటువంటి ఆ శాంతవచనములు చేరినటువంటి మునులకు ప్రజలకు గగుర్పాటు కలిగించినవి, సత్యము అనిపించినవి. మహారాజు యొక్క దృఢ నిశ్చయమునగాంచి వృద్ధముని లేచి ఆ జన సమూహమున అందరి తరపున ఇట్లా నేను, ఓ రాజశ్రేష్ఠ, నీ వచనములు మునుల హృదయములకు సూర్యకిరణములు, నీకివి అనురూపములు. ఏలనన నీ జన్మము పాండవుల వంశమున జరిగినది. పాండవులు పొరపాటునైనను వారి చిత్తవృత్తులు అధర్మమున ప్రవేశించబోవు. వారెల్లప్పుడూ శ్రీహరి చరణములు ఆశ్రయించి వారి ఆజ్ఞలని పాటించుచుండేవారు. కడకు ఆ శ్రీహరి స్వధామము చేరినటువంటి వార్త వినగానే రాజ్యమును త్యజించి తీవ్ర వైరాగ్యమును ధరించి ఉత్తరాఖండమును పోయిరి. అట్టి ఉత్తరాధికారుల సంతతగుటచే నీవును అట్టి పవిత్ర మార్గముని అనుసరించుతున్నావు అని రాజు యొక్క వంశ పరంపరలను వర్ణించుతూ రాజు సంకల్పము విజయవంతములను ఆశీర్వదించి కూర్చొనేను. అంత మహారాజు చేతులు జోడించుకొని, మునిశ్రేష్ఠులారా, నాకిక ఏకైక సందేహము గలదు. దాన్ని తీర్చి నన్ను ధన్యుని గావింపుడని కోరెను. అది ఏదియో తెలుపమని ముని కోరగా, మృత్యువు ఆసనమైన వాడు ఏ కర్మ చేయవలనో తెలుపము అని ప్రార్థించెను. అందుకు ఒక ముని లేచి, కాల వ్యవధియే ఉండిన యజ్ఞ యాగ జప తప ధ్యాన వ్రత తీర్థ దాన పూజాదులు చేయుచుండుట మంచిదని చెప్పాను. మరొకరు జ్ఞాన దేవతు కైవల్యమనిరి, మరికొందరు కర్మైణ్యవహి సంసిద్ధి అనిరి, ఇంకా కొందరు భక్తివశ పురుష అనిరి. ఈ రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా పలుచుండా మహారాజును తృప్తి లేక సందేశమునకు వేచి ఉండేచే మునులు తమలతో తాము పాలుపోక నిశ్చేషులై ఉండేరి. సాయిరామ్. సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.